శంబల ఎలా ఉంటుంది? శంబల గురించి పురాణాల్లో ఏముంది? శంబలను చూడటం సాధ్యమేనా అనే విషయాలు మన గత వీడియోలో తెలుసుకున్నాం. మరి ఈ రోజు శంబల చూసిన వారెవరైనా ఉన్నారా? అలెగ్జాండర్ శంబల కనుగొనటానికి చేసిన ప్రయత్నం ఎందుకు విఫలమైంది? కలియుగాంతం సమయానికి పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాలను ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం. శంబలను చేరుకోవటానికి దాదాపు 2000 సంవత్సరాల నుండి కొన్ని లక్షల మంది ట్రై చేశారు. వారిలో హిట్లర్ కూడా ఉన్నాడు. నికోలస్ రోరిచ్ అనే ఒక ఎక్స్ప్లోరర్ టిబెటన్ కాలచక్ర మంత్ర అనే పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని శంబలకు చేరుకోవటానికి 1923 నుండి 1924 వరకు చాలా ట్రై చేశాడు. ఆయన అక్కడికి వెళ్ళాలి అని అనుకోవడానికి ముఖ్య కారణం చింతామణి అనే ఒక అద్భుతమైన రాయి కోసం. ఈ చింతామణి అనేది ఆకాశం నుండి నేలకు రాలిన రాయి. దీనికి ఎన్నో మహిమలు ఉన్నాయి. దీన్ని చేతిలో పట్టుకొని మనం ఏది కోరుకున్నా అది క్షణంలో జరిగిపోతుందట. మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అక్కడికి మనం ప్రవేశించగలం. సింపుల్ గా చెప్పాలంటే ఈ శక్తివంతమైన చింతామణితో మనం ప్రపంచాన్ని జయించవచ్చు. ఆ రాయి ప్రస్తుతం మన శంబల నగరంలో ఉందట. కానీ రోరిచ్ దాన్ని చేరుకోలేకపోయాడు. తన అనుభవాల్ని తన పుస్తకాల్లో రాసుకున్నాడు. ఇంకా అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించడానికి ప్రయత్నిస్తూనే కొంతమంది వేద పండితుల్ని తనతో పాటు తీసుకువెళ్లేవాడు. తను శంబల కోసం వెతికేవాడు. ఆ ప్రాసెస్ లోనే ఇండియాకి కూడా వచ్చాడు. అప్పుడే పోరస్ అనే మన ఇండియన్ కింగ్ అలెగ్జాండర్ కి ఎదురుగా నిలిచాడు. వాస్తవానికి పోరస్ యుద్ధంలో ఓడిపోయినా తను అలెగ్జాండర్ కి సరెండర్ అవ్వలేదు. అప్పుడు తన ధైర్యానికి మెచ్చి అలెగ్జాండర్ పోరస్ రాజ్యాన్ని తన్నే తీసుకోమని చెప్పి వెళ్లిపోయాడు. తిరుగు ప్రయాణంలో హిమాలయాలకు వచ్చాడు. శంబల కోసం వెతకటం మొదలు పెట్టాడు. ఆ ప్రాసెస్ లోనే ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ అనే ఒక నదిని చేరుకున్నాడు. ఆ నీటిని తాగితే మరణం ఉండదు. ఆ నీటిని తాగుదామని అనుకున్నప్పుడు చుట్టూ చూస్తే ఎంతో మంది అక్కడ ఉన్నారు. అందరూ వేలాది సంవత్సరాలుగా అక్కడే బ్రతికి ఉన్నారు. కానీ వాళ్ళ శరీరానికి చలనం లేదు. అంటే వాళ్ళు కదలలేరు. అది తెలుసుకున్న అలెగ్జాండర్ ఈ నీటిని తాగి ఇలా చలనం లేకుండా ఎన్ని వేల సంవత్సరాలు బ్రతికినా వ్యర్థమని తెలుసుకుని తాగకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇక శంబలకు వెళ్ళాలి అనే ప్రయత్నం విరమించుకున్నాడు. ఎంతో మంది శంబలను చూసి తిరిగి వచ్చామని చెప్పారు. ఇది కేవలం వాళ్ళ షట్ చక్రాలని యాక్టివేట్ చేసి మాత్రమే వెళ్ళగలిగారు. ఎవరికైతే స్వచ్ఛమైన మనసు ఉండి ప్రేమ జ్ఞానం ఉంటుందో వారు మాత్రమే శంబలని చూడగలరు. ఆ ఎక్స్పీరియన్స్ ని అనుభవించగలరు. శంబల అనేది మన ఫిజికల్ డైమెన్షన్ కి స్పిరిచువల్ డైమెన్షన్ కి మధ్యలో ఉంటుంది. శంబల విషయం పక్కన పెట్టి కల్కి నిజంగా శంబల నుండి వస్తాడా అంటే మాయన్స్ వాళ్ళ క్యాలెండర్ ప్రకారం కలియుగం 2012కి ఎండ్ అవుతుందని చెప్పారు. నోస్ట్రాడమస్ 2032లో ప్రపంచం అంతమైపోతుందని చెప్పారు. అలెక్స్ బ్రెజిల్ అనే వ్యక్తి కాలచక్రం అనే పుస్తకాన్ని ఆధారంగా తీసుకుని కల్కి 2424లో వస్తాడని క్యాలిక్యులేట్ చేసి చెప్పాడు. అయితే ఆయన నిజంగా వస్తాడా అని అడిగితే అన్ని మతాల్లోనూ కల్కి వస్తాడు అని ఉంది. కానీ పేరు మాత్రం వేరుగా ఉంటుంది. క్రిస్టియన్స్ యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తారు. షియా ముస్లింలు ఇమాం మెహదీ కోసం, బౌద్ధులు బుద్ధ మైత్రి కోసం ఎదురు చూస్తారు. ప్రతి మతం కూడా ప్రపంచం అంతమయ్యే సమయానికి ఎవరో ఒకరు వచ్చి ధర్మాన్ని కాపాడి ప్రపంచానికి శాంతిని ప్రసాదిస్తారని ఎదురు చూస్తుంటారు. అలాగే హిందువుల్లో కూడా కల్కి వస్తాడు అనే నమ్మకం ఉంది. ఇంతకీ కలియుగం ఎప్పుడు అంతమైపోతుంది అని అడిగితే ఎప్పుడైతే మన క్లోజ్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్ కూడా గుర్తుండనంత జ్ఞాపక శక్తి తగ్గిపోతుందో, ఎప్పుడైతే మనిషికి తమ పనులు కూడా చేసుకోవడానికి బద్ధకంగా అనిపించేంత ఫిజికల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుందో, ఎప్పుడైతే మత కల్లోలాలు పెరిగిపోతాయో, శుభ్రం తగ్గిపోతుందో, ఓర్పు సహనం జాలి కరుణ చచ్చిపోతాయో, ఎప్పుడైతే మనపైన మనకే కంట్రోల్ ఉండదో, మనుషులు కేవలం బాధపడటానికే లేదా బాధ పెట్టడానికే పుడతారో అప్పుడు కలియుగం అంతమైపోతుందని అర్థం. అంటే కల్కి వచ్చి ఇలాంటి వారందరినీ భూమిపైన లేకుండా నరికి చంపేస్తాడు. అప్పుడు శంబలలోని ప్రజలు ఈ భూమి మీదకి వచ్చి శాంతి సత్యం ధర్మంతో జీవిస్తారు. అప్పుడే సూర్యుడు చంద్రుడు బృహస్పతి ఒక అలైన్మెంట్ లోకి వచ్చి పుష్యమి నక్షత్ర మండలంలోకి ప్రవేశిస్తారు. అప్పుడు ఒక కొత్త యుగం మొదలవుతుంది. ఇక ఆ యుగంలో అందరూ ఎప్పటికీ సంతోషంగానే ఉంటారు.